పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు? నీ ప్రేమే కమనీయమైన సువార్త ప్రకటన నా బాధ్యత, సువార్త ప్రకటన నా బాధ్యత. పరలోకమే నా గమ్యం, పరలోకమే నా గమ్యం. ఆత్మల రక్షణ నా లక్ష్యం, ఆత్మల రక్షణ నా లక్ష్యం. ప్రజలే నా అభిలాష, ప్రజలే నా అభిలాష. కలలోనైనా నన్ను మరువనిది నీ ప్రేమే కమనీయమైన కలనిచ్చావు కరుణామయ్యా. ఇది ఎంత భాగ్యమో, ఎంతని వర్ణించలేమో. నిన్నెరుగని ప్రజలకు నీ ప్రేమ పరిమళమెదజల్లేదం. ఇది ఎంత భాగ్యమో, ఎంతని వర్ణించలేమో. నిన్నెరుగని ప్రజలకు నీ ప్రేమ పరిమళమెదజల్లేదం. మహిమా సువార్తను చాటెదము, మహిమా సువార్తను చాటెదము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-8 రాజైన హేరోదు దినముల యందు యూదయు దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టిన వాడెక్కడానున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయు బెత్లెహేములోనే, ఏలయనగా యూదయు దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడుచున్నదన్నిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పిరి. వారిని బెత్లెహేమునకు పంపెను. చదివి వినిపించిన గ్లోరీకి వందనాలు. మరి సమయంలో శ్రీలేఖ గారు వచ్చి మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-19 వరకు చదువుతారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-18 వరకు చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై,
హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే. అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. మరణించి తిరిగి లేపాడు యేసయ్య వచ్చి. 4 రోజులైంది లాజరు మరణించి తిరిగి లేపాడు యేసయ్య వచ్చి. పుట్టుగుడ్డి వాని వైపు ప్రేమగా చూచి చూపునిచ్చాడు మట్టి ముద్దను రాసి. అమ్మా ఆశ్చర్యం, అమ్మా అద్భుతం, అమ్మా ఆశ్చర్యం, అమ్మా అద్భుతం. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. చల్లగాలి వీస్తోంది అది నా కోసం, చిన్ని చిన్ని చినుకు పడుతోంది అది నా కోసం. ఈ వర్షం నాకే, ఆ చినుకులు నా కొరకే, నా దైవం ఇచ్చి నన్ను చల్లగా కాపాడే. ఈ వర్షం నాకే, ఆ చినుకులు నా కొరకే, నా దైవం ఇచ్చి నన్ను చల్లగా కాపాడే. స్తోత్రం యేసయ్యా, నీ స్నేహం చాలయ్యా, స్తోత్రం నీకయ్యా యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, నీ స్నేహం చాలయ్యా, స్తోత్రం నీకయ్యా యేసయ్యా. చల్ల చల్లగాలి వీస్తోంది అది నా కోసం, చిన్న చిన్న చినుకు పడుతోంది అది నా కోసం. ఏ భయము లేదే
ప్రభువే ఆమోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి ఏ భయము లేదే నా ధైర్యం నా ప్రభువే ఆమోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం నీకయ్యా యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం నీకయ్యా యేసయ్యా బెత్లెహేము పురములో ఒకనాటి రాత్రి ఊహలకు అందని అద్భుతము జరిగెను లోక చరిత మార్చిన దైవ కార్యము కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను ఆశ్చర్యము ఓహో ఆనందము రాజు యేసుక్రీస్తుని జననము హేమ దృశ్యము ఓహో మహత్యము సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము
எஜமானர் நீரே, உங்க வார்த்தைக்கு ஈடு இல்லையே. சிருஷ்டிக்கும் எஜமானர் நீரே, உங்க வார்த்தைக்கு ஈடு இல்லையே. சத்யம் ஜீவன் அவரே, நித்யம் நித்யம் அவரே. சத்யம் ஜீவன் அவரே, நித்யம் நித்யம் அவரே. சத்திய தேவனே, நித்திய ராஜனே, என்னோடு வருபவர் அவரே. அவரே அவரே அவரே, என்றும் என்றும் அவரே. அவரே அவரே அவரே, என்றும் என்றும் அவரே. Everyone is joyful, they're singing everywhere. Do you know the reason? It's Christmas time again. The trees and stars, gifts and cakes are filled just everywhere. But don't forget the reason that you and I must share. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Christmas, ఇది Christmas, మనం కలిసి పాడుదాం. ఇది Christmas, పడు సందడి చేసేద్దాం. Hey, ఇది Christmas, మనం కలిసి పాడుదాం. ఇది Christmas, పడు సందడి చేసేద్దాం. ये Christmas, हम मिलकर गाएंगे. ये Christmas, हम मिलके नाचेंगे. ये Christmas, हम मिलकर गाएंगे. ये Christmas, हम मिलके नाचेंगे. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి పాడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి ఆడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి పాడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి ఆడిరా. ये बड़ा दिन है बड़ा दिन, आओ गीत में शामिल हो. ये बड़ा दिन है बड़ा दिन, गीत गुनगुन के गाओ. ये बड़ा दिन है बड़ा दिन, आओ गीत में शामिल हो. ये बड़ा दिन है बड़ा दिन, गीत गुनगुन के गाओ. ఇది క్రిస్మస్ வாங்க சேர்ந்து பாடுவோம். இது கிறிஸ்மஸ் சேர்ந்து எல்லோரும் ஆடுவோம். இது கிறிஸ்மஸ் வாங்க சேர்ந்து பாடுவோம். இது கிறிஸ்மஸ் சேர்ந்து எல்லோரும் ஆடுவோம். It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. అమ్మ నెక్స్ట్ దానికి మీరు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడో. క్లాప్స్ చేద్దామండి. క్లాప్స్ ప్లీజ్, ఎంకరేజ్మెంట్కి క్లాప్స్. పరమును వీడి దిగి వచ్చెను, మనుష్య కుమారుడే జన్మించెను. పరమును వీడి దిగి వచ్చెను, మనుష్య కుమారుడే జన్మించెను. పరమును వీడి దిగి వచ్చెను, మనుష్య కుమారుడే జన్మించెను. పాప భారం మోయుచున్న మానవాళి రక్షణకై, పాప భారం మోయుచున్న మానవాళి రక్షణకై పరమును వీడి దిగి వచ్చెను, మనుష్య కుమారుడే జన్మించెను. పరమును వీడి దిగి వచ్చెను, మనుష్య కుమారుడే జన్మించెను.
చేర్చుటకై చీకటిని తొలగించుటకై శుద్ధత నీకిచ్చుటకై దేవదేవుడే వచ్చాడో నీతిని నీకిచ్చుటకై దీనులను దీవించుటకై పరమున నిన్ను చేర్చుటకై దేవదేవుడే వచ్చాడో రాజుల రాజు జన్మించెను యూదుల రాజు ఉదయించెను రాజుల రాజు జన్మించెను యూదుల రాజు ఉదయించెను
ఇష్టమో తెలుసా? జీసస్ అంటే ఇష్టము, బైబిల్ అంటే ఇష్టము, ప్రేయర్ అంటే ఇష్టము, చర్చ్ అంటే ఇష్టము. జీసస్ అంటే ఇష్టము, బైబిల్ అంటే ఇష్టము, ప్రేయర్ అంటే ఇష్టము, చర్చ్ అంటే ఇష్టము. ఓకే. రాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు. ఆడాలి 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 ఆనందంగా ఆడాలి, పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి, ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి, పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి, సంగీతానాదంతో చిందులేలో వేయాలి, ఏంటి క్లాప్స్ వచ్చేదమ్మా ఎంకరేజ్ కి. ఎందుకంటే యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు, యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు, యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు, యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు. ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి, పాడాలి పాడాలి ఆనందంగా పాడాలి. ఇశ్రాయేలు వారసుడు యూదాసు వచ్చాడు, ఇశ్రాయేలు వారసుడు యూదాసు వచ్చాడు, అందరికీ ఆదర్శంగా అధికారంతో బోధించాడు, అందరికీ ఆదర్శంగా అధికారంతో బోధించాడు. అందరివాడు మన అందరివాడు, అందరివాడు మన అందరివాడు. యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు, యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు, యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు, యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు. ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి, పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి, ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి, పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి. పుట్టుకలో పవిత్రుడు పావనమూర్తి అతడు, పుట్టుకలో పవిత్రుడు పావనమూర్తి అతడు, పాపులను ప్రేమించి పరలోకం దిగువచ్చాడు, పాపులను ప్రేమించి పరలోకం దిగువచ్చాడు. అందరివాడు మన అందరివాడు, అందరివాడు మన అందరివాడు. యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు, 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 యేసు పుట్టాడు,
Merry Christmas. రాజుగా రాజుగా ఎత్తించేనే బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించేనే ఈ భూమిలోన రాజుగా రాజుగా ఎత్తించేనే బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించేనే ఈ భూమిలోన లోకానికి శుభవార్తగా మానవాళియే పరవశింపగా లోకానికి శుభవార్తగా మానవాళియే పరవశింపగా నాలో నింపెను ఉల్లాసమే నాలో నింపెను ఉత్సాహమే నాలో నింపెను ఉల్లాసమే నాలో నింపెను ఉత్సాహమే నింగిలో వెలిసెను తారా వెళ్ళిరి జ్ఞానులు చూడా నింగిలో వెలిసెను తారా వెళ్ళిరి జ్ఞానులు చూడా దూత సైన్యమే ఆనంద భరితమై ఆర్భాట ధ్వని చేసేదే దూత సైన్యమే ఆనంద భరితమై ఆర్భాట ధ్వని చేసేదే రాజుగా రాజుగా ఎత్తించనే బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భూమిలోన దావీదు పురములో దేవుడు జన్మించే లోక రక్షకుడు దివి నుండి దిగి వచ్చే దావీదు పురములో దేవుడు జన్మించే లోక రక్షకుడు దివి నుండి దిగి వచ్చే రండి వేదామె వేడుక చూద్దాం సంతోషగానముతో నాట్యం చేద్దాం రండి వేదామె వేడుక చూద్దాం సంతోషగానముతో నాట్యం చేద్దాం దావీదు పురములో
ఈ మ్యూజిక్ మాత్రమే. గట్టిగా చెప్పండి కొడదామా? आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में हो तेरी स्तुति दरबार में हो आराधना दरबार में हो तेरी स्तुति दरबार में हो आराधना आया हूँ मैं यहाँ मैं आशिक तेरा यीशु मैं आशिक तेरा मैं आशिक तेरा यीशु मैं आशिक तेरा आशिक हूँ मैं तेरा मैं ना शर्माऊंगा आशिक हूँ मैं तेरा मैं ना घबराऊंगा आशिक हूँ मैं तेरा मैं ना शर्माऊंगा आशिक हूँ मैं तेरा मैं ना घबराऊंगा यीशु तू मेरा जिंदा खुदा तू ही तो मेरा है मसीहा यीशु तू मेरा जिंदा खुदा तू ही तो मेरा है मसीहा अरे दाऊद की तरह मैं नाचूंगा यीशु मैं नाचूंगा मैं आशिक तेरा यीशु मैं आशिक तेरा आज तो मैं यीशु कुछ ऐसा गाऊंगा आज तो मैं यीशु कुछ ऐसा नाचूंगा आज तो मैं यीशु कुछ ऐसा गाऊंगा आज तो मैं यीशु कुछ ऐसा नाचूंगा शांति का राजा तू बादशाह मौत को तूने मारा दिया शांति का राजा तू बादशाह मौत को तूने मारा दिया तू जो जिंदा है मैं झूमूंगा यीशु मैं झूमूंगा मैं झूमूंगा यीशु मैं झूमूंगा आया हूँ मैं
సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, తేజోమయుడా రక్షణకర్త నీవే నా దేవుడవని కీర్తింతును. తేజోమయుడా రక్షణకర్త నీవే నా దేవుడవని కనపడుతును. యేసే మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే. మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం. సాధ్యం కానిది ఏమున్నది, నీ యందే విశ్వాసం నాకున్నది. సాధ్యం కానిది ఏమున్నది, నీ యందే విశ్వాసం నాకున్నది. నన్నెన్నడూ ఎడబాయవు, నీ ప్రేమే నాకు నిత్య జీవము. నన్నెన్నడూ ఎడబాయవు, నీ వాక్యమే నాకు ఆధారం. Hesitate to come to me, even with the weak hands ahead. The one thing and all breaks, there is a reason to live. Glory to my God, yeah. యేసే మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే. మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే. మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే. మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం. ఆశపడుతున్నారు. Now this is the time for a special skit about our Lord and Savior Jesus Christ. మరియమ్మ, యోసేపు యేసు ప్రభు వారికి జన్మనిచ్చిన శుభవేళ. బంగారము, సాంబ్రాణి, బోలములను అర్పించిన జ్ఞానము, అర్పణలను దేవునికి అర్పించాడు. యేసు ప్రభు వారి యొక్క బోధన శాస్త్రులు పరిసయ్యుల ముందు ఆయన అనేక మందికి దైవ వాక్యమును అందిస్తుంటే యోసేపు మరియమ్మలు వచ్చి, నీవు ఎక్కడున్నావు మాకు తెలియలేదు, నేను నా తండ్రి పని మీద సిద్ధపడి ఉన్నానని మీకు తెలియదా? అద్భుతముగా నీరు ప్రవహిస్తున్నది. యోర్దాను నది తీర ప్రాంతాలలో అనేక మంది పరిశుద్ధుడైన యేసయ్య నామమున బాప్తిస్మము పొందుతున్నారు. బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభు వారికి బాప్తిస్మిచ్చాడు. ఆ సమయమున ఆకాశము తెరవబడింది, పావురము ఎగురుతూ, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. నీరు ప్రవహిస్తూ ఉన్నది. బాప్తిస్మము పొందిన యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు ఒక దినమున తన శిష్యుల దగ్గరకు వస్తూ ఉన్నారు. నీటి ప్రవాహము వడిగా ఉన్నది. పేతురు నీటిలో మునిగిపోతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు అదే సమయంలో
మీరు క్రిందను గమనించండి, నీరు వడివడిగా ప్రవహిస్తున్నది. యేసయ్య వచ్చి మునిగిపోతున్న పేతురును, తన ప్రియమైన శిష్యులను చూసి ఆ నావ దగ్గరకు వచ్చి, భయపడకుడి, ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాను. పేతురును లేవనెత్తి పేతురును రక్షించారు. గమనిస్తున్నారా? లాజరు చనిపోయాడు, యేసు ప్రభువారు దూరముగా ఉన్నారు. మరి ఆ రోగిస్తూ ఉన్నది అక్క చెల్లెలు. ఆ సమయమున యేసు ప్రభువారు వెళ్ళి, లాజరు బయటకు రా పిలిచిన వెంటనే లాజరు ప్రేత వస్త్రములు కలిగిన వాడై యేసయ్య స్వరము వలన బయటకు వచ్చారు. యేసు ప్రభువారికి వందనాలను ఆ కుటుంబం తెలియజేసింది. యేసు ప్రభువారు బోధిస్తూ ఉన్నారు. అదిగో పక్క నుండి ఒక కుష్టి రోగి యేసు ప్రభువారి దగ్గరకు వస్తున్నాడు. ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నన్ను కరుణించు. యేసు ప్రభువారు ఆ కుష్టి రోగును ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నారు. అందరూ చప్పట్లు కొడదాం. యేసు స్వస్థపరచు దేవుడు. జీసస్ కెన్ హీల్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడీ. ఆయన తన 12 మంది శిష్యులకు ఆయన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను విరిచి ద్రాక్షారసమురించి, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిని తినినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నది. పస్కా పండుగ రోజు యేసు ప్రభువారిని సిలువకు అప్పగిస్తూ ఉన్నారు. అందరూ ఆయనను కొడుతున్నారు. యేసు ప్రభువారు మరణ పర్యంతము ఆయన క్షమిస్తూ, అనేక మంది ఆయనను దూషిస్తున్నా ఆయన మరణించిన తదుపరి 3వ దినమున ఆయన మరణమును జయిస్తూ తిరిగి లేచారు. Jesus is resurrected. ఆయన మరణపు ముళ్ళను విరిచిన దేవుడు, సమాధిని జయించిన దేవుడు. ఇది ఒక సమాధి. ఈ సమాధిలో యేసయ్య ఉన్నారు. సమాధి మూయబడ్డది, తెరవబడింది సమాధి. పునరుద్ధారుడైన యేసయ్య మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధారుడై లోకములో సజీవునిగా మనందరి కొరకు మరణపు ముళ్ళను విరిసి సజీవుడైన దేవునిగా ప్రపంచమంతటి నుండి ఆయన స్తుతులను అందుకుంటున్న స్తోత్రార్హుడు. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిలో నీవు కనబడినందుకు దేవునికి స్తోత్రము కలగాలి. అందరూ దేవుని 1-2 నిమిషాలు పవిత్రమైన సమయము, పరిశుద్ధమైన సమయము, ఈ సమయము దేవునికి ఇచ్చారు. వందనాలు. నవ్వుకున్నావు, ఆనందించేం, సంతోషం. దేవునితో కొంతసేపు. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అందరూ పాడదాం. యేసు నీవే
కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. సర్వాశీర్వాదాలకు కారణభూతమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మా మంచి యేసయ్యా, ఈ 2020 క్రిస్మస్ ఉండదేమో అనుకున్నాం, క్రిస్మస్ మేము చూడలేమో అనుకున్నాం, క్రిస్మస్ ఆనందించలేమో అనుకున్నాం. కానీ మమ్మల్ని ఎంత ప్రేమించావు తండ్రి. గొప్ప గొప్పవారు తండ్రి, పెద్దవారు మరణించినప్పటికీ ఎందుకు పనికిరాని మమ్మల్ని నీ కృపలో భద్రపరచుకొని నీ సన్నిధిలో మాకు ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి వందనాలు. కూడి ఉన్న ప్రతి ఒక్కరి మీద నిండిన దీవులు కృమ్మరించమని, నీ ప్రేమతో ఆశీర్వదించమని యేసు శక్తిగల బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా ఎంటర్టైన్మెంట్ చేసాం, చాలా సంతోషం. చాలాసేపు సమయం 9 గంటలు అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes మాత్రమే దేవుని యొక్క వాక్యం తెలియజేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన మరి జాగ్బాబుకి, మరి అన్నయ్యకు, మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా వదిన గారికి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. మరొకసారి ఈ సంఘంలో దేవుడు మీతో మాట్లాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి వందనాలు. దేవుని ప్రియమైన వాళ్ళారా, చక్కగా పిల్లలు మంచి డ్యాన్స్లు వేశారు. యూత్ వారు అయితే వండర్ఫుల్. ఆ స్కిట్ మరి ఎవరు ప్లాన్ చేస్తారు కానీ జాగ్ బ్రో చక్కగా మరి వండర్ఫుల్. యేసయ్య జీవిత చరిత్ర కొద్ది టైంలోనే ఆ పిల్లలు ఎలా చేతులంటే ఏటో అనుకున్నాం కానీ నిజమే బ్యూటిఫుల్గా వచ్చింది. నిజంగా దేవుడు మీ అందరినీ దీవించిన రీతి బట్టి వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. ఒక్క 10 నిమిషాలు మీ మనస్సులు నా మీద ఉంచొద్దు, దేవుని మీద ఉంచండి. దేవుని యొక్క వర్తమానం ఆలోచన చేద్దాం. ఎంజాయ్ చేస్తాం కదా, మరి పరలోకంలో దేవుడు కూడా నీ తరపున ఎంజాయ్ చేయాలంటే నీవు దేవుని కొరకు గట్టిగా నిలబడిన పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1:19 వచనం చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడినాడ ఉద్దేశించిన. హల్లెలూయా. నేను ఎప్పుడు మా సంఘంలో చెప్తాను, చేతులు ఎత్తకపోతే నెక్స్ట్ వీక్ మీ చేతులు పడిపోతాయని. చేతులు తినడానికే కాదండి దేవుడు ఇచ్చింది, స్తోత్రాలు చెల్లించిన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ప్రతి అవయము, ప్రతి సమయము దేవునికే వాడాలి. ఆయనకి కానీ కోపం వచ్చిందంటే కరోనా వచ్చేస్తుంది, జాగ్రత్త. ఈ సెకండ్ ఫేజ్ మొదలవుతుందట. ఈ కరోనా వైరస్కి 23 వైరస్లు కలిపి ఇంకోటి వచ్చింది, దానికంటా బలమైనది, 70% పవర్ఫుల్ అంట. అది లండన్, బ్రిటన్, యూకే, ఫ్రాన్స్, యూరోపియన్ దేశాలను వణికిస్తున్నప్పుడు లాక్డౌన్ మొదలైపోయింది. భారతదేశానికి రావాల్సిన విమానాలన్నీ ఆపేశారు. భారతదేశంలో కూడా ప్రారంభమవుతుందని పరిశోధకులు చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి, దేవుని యందు భయభక్తులు ఉండండి. మీ భక్తే మీ శక్తి, గుర్తుంచుకోండి. నీకు ఎంత బలమున్నా, ఎంత పలుకుబడున్నా, పెద్ద నాయకులు, మరి పెద్ద ఫిల్మ్ స్టార్స్ కూడా ఈ కరోనా వైరస్ చనిపోయారు. కానీ నువ్వు బ్రతుకున్నావంటే బాలసుబ్రహ్మణ్యం కంటే గొప్పవాడువా? బ్రిటన్ ప్రధానమంత్రికి 2 సార్లు వచ్చింది. పెద్ద మినిస్టర్స్ పోయారు, వాళ్ళకంటా మన బలవంతులం కాదు. ఒకటి నా భక్తి, దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. అది నమ్మినప్పుడు మాత్రమే నిలబడతారు. అయితే దేవుని ప్రియమైన వాళ్ళ వాక్యం చూద్దాం. యోసేపు ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. పిల్లలు చెప్తారు, ఇప్పుడే చూసాం, నా కొడుకు యోసేపు కింద వేసినట్టు వాళ్ళు. బెన్నిగాడికి అది యోసేపు అంటే. యోసేపు యేసయ్యకు తండ్రి. ఆయన పరిశుద్ధాత్ముడై ప్రభువైన యేసుక్రీస్తు వారి కన్యమేరీ గర్భము ద్వారా జన్మించినప్పుడు ఆయనకు భూలోక సంబంధముగా తండ్రిగా పిలువబడుతున్న యోసేపుకు ఉన్న ఒక లక్షణం కోసం ఆలోచన చేద్దాం. ఇప్పుడు పాప చదివిన వాక్యము యోసేపు ఖండించేయండి ఒకసారి. నీతిమంతుడై ఉండి, చాలండి. యోసేపు నీతిమంతుడు, దావీదు గోత్రపు వంశపు వాడు. యోసేపుకున్న మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసండి? నీతిమంతుడు. అందరూ చెప్పండి. ఎస్, నీతిమంతుడు. దేవుని ఆలయానికి వస్తుంటాం,
మా అన్నయ్య గారు ప్రసంగాలు ఎన్ని వినుంటారు ఇప్పుడు మీరు? లక్షలు వినుంటారేమో. ఎంతమంది ఆ ప్రసంగాల్ని ఫాలో అవుతున్నారు? నో. వినడం, చక్కని జోకులు వేస్తాడు, నవ్వేస్తాం, వెళ్ళిపోతాం, అయిపోయింది. ఎవరో ఫాలో అవ్వం. దేవుని వాక్యం విన్నామంటే ఒక్క మాట నీ మనసును గుచ్చుకోవాలి, ఒక్క మాట నిన్ను శోధించాలి, ఒక్క మాట నీ రక్తంలో శరీరంలో దూరిపోయి నిన్ను గజగజలాడించాలి. దేవుని వాక్యము అటాటిది, రావడం వెళ్ళిపోవడం కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు. యోసేపు, యేసయ్య మరి తండ్రిగా యోసేపును ఎందుకు ఎంచుకున్నాడంటే ఆయన నీతిమంతులు. నీతిమంతులకు ఉన్న లక్షణం ఏంటో తెలుసండి? మంచి వాకి నీతిమంతులు ఖండించండి. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. నీతిమంతులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటండి? ఎవరిని అవమానపరచుకోవడం జాగ్రత్త. చాలామందికి ఇది సరదా, అలాని బలి వేసుకుంటాను చూడరా. నువ్వు నీతిమంతుడు కాదు. యేసయ్య క్రిస్మస్ నీలో జన్మించదు. యోసేపు తండ్రిగా యేసయ్య క్రిస్మస్ ఎలా జరిగిందంటే ఆయన నీతిమంతుడు, ఎవరిని అవమానపరచనొల్లని గుణము కలవాడు. ఈరోజు నువ్వు ఆరాధనకు వచ్చి ఆ ఒక్కటైనా నేర్చుకో. చాలామంది ఎదుటి వాళ్ళని హేళన చేయడం, కమ్మ కట్టడం గొప్ప సరదా. ఆడు ఏడుస్తుంటే వీళ్ళు నవ్వుతూ ఉంటారు, ఆయన్ని ఏడిపిస్తుంటే వీళ్ళకి ఆనందం కలుగుతుంటుంది. 10 మంది కూర్చుంటారు, ఒక్కరిని చేసి ఆడిస్తుంటారు. ఆ లోపల ఎంత బాధపడతాడో తెలుసా? దేవుని ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవత్వం అంటే నీలో మార్పు రావాలి. ఒక మతము, ఒక మార్గము కాదండి. ఎప్పుడైతే నీలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే క్రీస్తుకు మహిమ కలుగుతుంది. నువ్వు చర్చలోకి వచ్చి బాప్తిసం పొంది రక్షణ పొంది అదే పందాలో వెళ్ళిపోతుంటే వాట్ ఈస్ ద యూజ్? ఏంటి లాభం? వాడు మారలేదండి, ప్రభువుని నమ్ముకున్నాడు కానీ, చర్చికి వెళ్తాడు కానీ ఏం చేంజ్ లేదండి. నీవు యోసేపు మరియమ్మని యేసయ్య ఎందుకు ఎంచుకొని వాళ్ళ ద్వారా భూలోకానికి వచ్చాడంటే యోసేపు నీతిమంతుడు. ఎవరిని నో గుర్తుంచుకోండి. 2020 డిసెంబర్ 22వ తారీఖు దేవుడితో మాట్లాడుతున్నాడు. నీవు నీతిమంతుడిగా ఉంటేనే క్రీస్తు నీ ఇంట్లో జన్మిస్తాడు. జాగ్రత్త. నువ్వు నీతిమంతుడిగా ఉంటేనే క్రిస్మస్ ఆనందం నీకు కలుగుతుంది. నువ్వు నీతిమంతుడిగా ఉంటేనే నువ్వు పండగ చేసుకోగలవు. ఆ నీతి ఏంటంటే ఒకే ఒక్క మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరిని అవమానపరచవద్దు. ఎంత వాడైనా సరే, వాడు అవికులున్నా, అతనిలో లోపాలున్నా, ఎదుటి మనుషులు దేవుని ప్రేమను చూపించండి. అప్పుడు నీతిమంతుడిగా నీవు ఉంటే నీవు ఆశ్రయించబడతావు. వాక్యంలో కొంచెం ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి చాలమ్మా. ఇందరు 3 జ్ఞానులు చూసాం. ఎవరమ్మా 3 చేతులు ఎత్తండి. గొప్ప క్యారెక్టర్స్ మారారు అప్పుడప్పటికే. గడికి నీళ్ళు అయ్యారు, గడికి జ్ఞానులు అయ్యారు, గడికి అదే అయ్యారు, ఇదే. సూపర్, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఆ జ్ఞానులు నక్షత్రమును చూచి హౌ దే ఫీల్? అత్యానందభరితులై. ఈరోజు పిల్లలు వేస్తుంటే మనకి ఎంతో సరదా కలిగింది. ఎవరో మాడు మొక్కలు అందరు చూసాను, పళ్ళు బయటెట్టి నవ్వుకొని ఉండిపోయారు. వాళ్ళు చూస్తుంటే అంత ఆనందం. మరి ఆ శ్యామ్ అయితే దొరకలేస్తుంది, దబ్ 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 అని. మరి కొంతమంది ఎక్స్ప్రెషన్స్ సూపర్, అత్యానందము. జ్ఞానులు దేనిని చూసి ఆనందించారంట? నక్షత్రమును చూసి. యేసయ్య పుట్టాడు, ఒక మహానుభావుడు పుట్టాడు అని ఒక ప్రకృతిలోని మార్పును చూసి, ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఆ ఇంటిలోనికి వచ్చి క్రీస్తును పూజించి సాగిలపడి. హల్లెలూయా. చేతులు లేగలేదు. హల్లెలూయా. నెక్స్ట్ వీక్ ఏమవుతాయండి? వద్దా మాట అనవద్దు. హల్లెలూయా. దేవుని సంఘానికి వచ్చినప్పుడు, యేసయ్యను చూడడానికి వచ్చినప్పుడు, వారంలో 6 రోజులు నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నప్పటికీ
ఆదివారం ఇశ్రాయేలు కట్టడ ప్రతి క్రైస్తవుడు నీ పనులన్నీ మానుకొని దేవుని ఆలయానికి రావాల్సిందే. అది నీ ఆశీర్వాదం. వచ్చినప్పుడు జ్ఞానుల వల్లే ఎలాగుండాలమ్మా? అత్యానందంతో ఆ తలుపు దగ్గర లోపలికి ఎలా రావాలో తెలుసండి? ఎంజాయ్ చేస్తూ రావాలండి. దేవుని సంఘానికి వచ్చేస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, దేవుని వాక్యం వింటున్నాను అని ఆనందంతో రావాలి. కానీ మాడు మొఖాలు వేసుకొని సంఘానికి రావద్దు. నిజమే, ఎన్ని బాధలున్నా మా సంఘంలో చెప్తాను, నీకు కష్టం ఉందా, బాధ ఉందా, తలుపు బయట విడిచిపెట్టాయి. ఏసైకి ఇష్టం ఉండదు మాడు మొక్క వేసుకొని వస్తే, ఏడుచుకొని వస్తే ఏసైకి ఇష్టం ఉండదు. అన్నీ బయట వదిలేద్దాం, దేవుని సంఘంలో నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ లోపలికి వెళ్దాం, మళ్ళీ బాధలతో వెళ్ళిపోదాం ఇంటికి. దేవుని సంఘానికి వచ్చి ఎలా ఉండాలమ్మా? అత్యానంద భరితులై జ్ఞానులు చూసుకొని నేర్చుకుందాం. యోసేపు గారు నీతిమంతులు, ఎవరిని అవమానపరచలేదు, అటువంటి గుణం నేర్చుకుందాం. జ్ఞానులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా వచ్చారో, వచ్చి ఏం చేస్తారమ్మా? పూజించి సాగిలపడి. మా సంఘంలోని చివరి ప్రార్థన నేను చేస్తాను, చివరి ప్రార్థన దైవాశీర్వాదాలు అనేసరికి అందరూ ఏం చేస్తారు తెలుసండి? మోకాలు వేసేస్తారు. ఒక్కరు తప్పితే ఎవరు? మా అమ్మ మోకాలు వేయలేదు కాబట్టి అందరూ. ఈ మధ్యన వెంకట్రావు నాకు ఆయన వస్తాడు, ఆయనకి వాక్యం చెప్తే సాగిలి పడిపోయాడు, పడుకుని పోయి లెగడు, హాయిగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. ప్రార్థన అయ్యేసరికి ఏమంటే సాగిలి పడిపోయానని అంటాడు. పడుకుని పది కాదు. కానీ దేవుని సంఘానికి వచ్చినప్పుడు ఆనందంతో దేవుని సంఘంలో అడుగు పెట్టాలి, దేవుణ్ణి పూజించాలి, నమస్కరించాలి, ఆరాధన చేయాలి. జ్ఞానులు నేర్పించిన కొన్ని విషయాలు. దేవుని ప్రియమైన వారలారా, వాక్యంలో మనం ఎన్నో అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశం కొరకు దేవుడు మనతో మాట్లాడిన మాటలే. బైబిల్ గ్రంథం ఎవరికో తెలుసండి? మన కొరకండి, మన కొరకు. వాక్యంలో కొంచెం ముందుకెళ్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. రైట్. ఇమ్మానుయేలు అని పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడని. హల్లెలూయా. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకి, నీకు తోడెవరండి? మా నాన్న తోడు అనుకున్నాను. ఒకరోజు ఆయన, ప్రతి తల్లిదండ్రులు కూడా మనల్ని వదిలేయచ్చు. భార్యకు భర్త తోడు అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో హూ నోస్ దేర్ ఇస్ ఎ బ్యాడ్ డే, ఒకరోజు చెడ్డ దినం ఉండొచ్చు. పిల్లలు తోడు అనుకుంటాం, వెళ్ళిపోతారు సమయం వస్తే. యేసయ్య మాత్రమే నీకు చివరి వరకు తోడు. ఇమ్మానుయేల్, ఇట్స్ అవర్ మాన్యువల్. మన జీవితానికి ఒక మాన్యువల్ ఏంటంటే బైబిల్ చెప్తుంది నువ్వు ఎలా నడవాలా. చాలామంది బైబిల్ చదువుతారు, గంటలు చదువుతారు. నో యూజ్. ఒక్క మాట చాలమ్మా నీ మనసును గుచ్చుకోవడానికి, ఒక్క మాట చాలు నువ్వు మారిపోవడానికి. ఇమ్మానుయేల్ అంటే నీ మాన్యువల్. జాగ్రత్త. ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఒక మాన్యువల్ ఇస్తారు, ఎలా డోర్ ఓపెన్ చేయాలి, ఎక్కడ కరెంట్ పెట్టాలి, ఎంత లిమిట్ పెట్టాలి, దాని కెపాసిటీ ఎంత, దాని పవర్ ఎంత, అది చదువుతుంటుంది. బైబిల్ గ్రంథము నీ జీవితము. నీవు ఎలా ఉండాలి, ఎలా నడవడికి నడుచుకోవాలి. యోసేపు గారు లాగా నీవు మారుతున్నావా? ఎవరినైనా హేళన చేసే గుణము నీకుందా? జాగ్రత్త, విడిచిపెడదాం. నీతిమంతుడిగా ఉంటేనే క్రిస్మస్ నీటిలో జరుగుతుంది. 2020 క్రిస్మస్ ఎంతమంది చూడలేదో తెలుసండి? మార్చిలో మొదలైన కరోనా ప్రపంచ దేశాలను ఇప్పటికీ వణికిస్తుంది. కానీ నువ్వెందుకు దేవుని సన్నిధిలో ఉన్నావు? మారుతావని దేవునికి అవకాశం ఇస్తున్నాడు. ఆయన కరిగిపోతూ మన కొరకు వెలుగునిచ్చిన దేవుడు. ఆ లైట్ ఆఫ్ చేయండి అక్కడది. శుద్ధరాత్రి సదనంగా అందరూ నిద్రపోవా, శుద్ధ దంపతుల్ మేల్కొనంగా, పరిశుద్ధుడు పాలకుడా, దివ్య నిద్ర పొమ్మా, దివ్య నిద్ర పొమ్మా, శుద్ధరాత్రి సదనంగా
శుద్ధరాత్రి సాధనంగా దేవుని కుమారుడా నీ ముఖమున ప్రేమలోల్కు నీడు రక్షణ మాకు వచ్చి నీవు పుట్టుట చే నీవు పుట్టుట చే. I wish you హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, హ్యాపీ క్రిస్మస్, Happy Christmas, మేరీ క్రిస్మస్, Merry Christmas, హ్యాపీ క్రిస్మస్, Merry Christmas. హ్యాపీ క్రిస్మస్. బోలో యేసు మహారాజుకే జై, రాజుల రాజుకే జై, పాపుల రక్షకునికే జై, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.